హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కెన్ ఐ కెన్ యూ గురించి తెలుసుకోబోతున్నాం. కెన్ ఐ కెన్ యూ వీటిని ఎలాంటి సందర్భాలలో ఉపయోగిస్తాము అంటే మనం మర్యాద సూచక పదాలను తెలియజేయనప్పుడు మనం కెన్ ఐ కెన్ యూను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ ఐ హ్యావ్ దట్ అంటే కెన్ ఐ హ్యావ్ దట్ అంటే నేను ఇది తీసుకోవచ్చండి అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే కొంచెం కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే కొంచెం మంచినీళ్ళు ఇస్తారండి అని అర్థం. కెన్ ఐ కమ్ విత్ యూ కెన్ ఐ కమ్ విత్ యూ అంటే నేను నీతో రావచ్చా. కెన్ ఐ హ్యావ్ దట్ నేను ఇది తీసుకోవచ్చా అండి. కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ కొంచెం మంచినీళ్ళు ఇస్తారండి. కెన్ ఐ కమ్ విత్ యూ నేను నీతో రావచ్చండి. కెన్ ఐ కెన్ యూ వీటిని మనం మర్యాద సూచక పదాలను తెలియజేయనప్పుడు ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ ఐ హ్యావ్ దట్ అంటే నేను ఇది తీసుకోవచ్చా అండి. కెన్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్ కొంచెం మంచినీళ్ళు ఇస్తారండి. కెన్ ఐ కమ్ విత్ యూ నేను నీతో రావచ్చా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ అట్ దట్ కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ అట్ దట్ అంటే నేను అది చూడవచ్చా. నేను అది చూడవచ్చా. కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ అట్ దట్ అంటే నేను అది చూడవచ్చా. కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మన్విక్ అంటే నేను
కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మన్విక్? నేను మన్విక్ గారితో మాట్లాడవచ్చా? కెన్ ఐ హ్యావ్ ఏ 5 రూపీ టికెట్ ప్లీజ్? అంటే 5 రూపాయల టికెట్ 5 రూపాయల టికెట్ ఇస్తారండి? కెన్ ఐ హ్యావ్ ఏ లుక్ అట్ దట్? అంటే నేను అది చూడవచ్చా? కెన్ ఐ స్పీక్ టు మిస్టర్ మన్విక్? నేను మన్విక్ గారితో మాట్లాడవచ్చా? కెన్ ఐ హ్యావ్ ఏ 5 రూపీ టికెట్ ప్లీజ్? 5 రూపాయల టికెట్ ఇస్తారండి? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? అంటే నేను ఫోన్ కాల్ చేసుకోవచ్చా అండి? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? నేను ఫోన్ కాల్ చేసుకోవచ్చా అండి? కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ? కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ? అంటే నేను మీకు ఏమైనా చేయాలండి? కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ? అంటే నేను మీకు ఏమైనా చేయాలండి? కెన్ ఐ లీవ్ అట్ 4:30? అంటే నేను కెన్ ఐ లీవ్ అట్ 4:30? నేను 4:30కి వెళ్ళవచ్చా? కెన్ ఐ మేక్ ఏ ఫోన్ కాల్? నేను ఫోన్ కాల్ చేసుకోవచ్చా అండి? కెన్ ఐ డూ ఎనీథింగ్ ఫర్ యూ? నేను మీకు ఏమైనా చేయాలండి? కెన్ ఐ లీవ్ అట్ 4:30? నేను 4:30కి వెళ్ళవచ్చా? ఇప్పుడు కెన్ యూ గురించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. కెన్ యూ స్టే ఏ లిటిల్ లాంగర్? కెన్ యూ స్టే ఏ లిటిల్ లాంగర్ అంటే నీవు
కెన్ యూ స్టే ఏ లిటిల్ లాంగర్ అంటే కెన్ యూ స్టే ఏ లిటిల్ లాంగర్ అంటే నీవు మరి కొంచెం సేపు ఉండగలవా అని అర్థం. కెన్ యూ స్పేర్ మీ అన్ అవర్ కెన్ యూ స్పేర్ మీ అన్ అవర్ అంటే కెన్ యూ స్పేర్ మీ అన్ అవర్ అంటే నీవు నా కొరకు ఓ గంట వెచ్చించగలవా. కెన్ యూ స్పేర్ అన్ అవర్ ఫర్ మీ అన్నా కూడా నీవు నా కొరకు ఓ గంట వెచ్చించగలవా అని అర్థం. నీవు నా కొరకు ఓ గంట వెచ్చించగలవా అని అర్థం. కెన్ యూ స్టే ఏ లిటిల్ లాంగర్ నీవు మరికొంచెం సేపు ఉండగలవా. కెన్ యూ స్పేర్ మీ అన్ అవర్ నీవు నా కొరకు ఓ గంట వెచ్చించగలవా. కెన్ యూ స్పేర్ మీ అన్ అవర్ ఫర్ మీ నీవు నా కొరకు ఓ గంట వెచ్చించగలవా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ యూ స్పేర్ 10 minutes ఫర్ మీ కెన్ యూ స్పేర్ 10 minutes ఫర్ మీ నీవు నీవు నా కోసం 10 నిమిషాలు 10 నిమిషాలు వెచ్చించగలవా. కెన్ యూ స్పేర్ 10 minutes ఫర్ మీ నీవు నా కోసం 10 నిమిషాలు వెచ్చించగలవా. కెన్ యూ గివ్ మీ అన్ అపాయింట్మెంట్ ఆన్ ట్యూస్డే అంటే మీరు కెన్ యూ గివ్ మీ అన్ అపాయింట్మెంట్ ఆన్ ట్యూస్డే మీరు నాకు మంగళవారం నాడు అపాయింట్మెంట్ ఇవ్వగలరా. కెన్ యూ కాల్ ద మేనేజర్ ప్లీజ్ కాస్త
కెన్ యూ కాల్ ద మేనేజర్ ప్లీజ్? కాస్త మేనేజర్ గారిని పిలుస్తారా? కెన్ యూ స్పేర్ 10 minutes ఫర్ మీ? నీవు నా కోసం 10 నిమిషాలు వెచ్చించగలవా? కెన్ యూ గివ్ మీ అన్ అపాయింట్మెంట్ ఆన్ ట్యూస్డే? మీరు నాకు మంగళవారం నాడు అపాయింట్మెంట్ ఇవ్వగలరా? కెన్ యూ కాల్ ద మేనేజర్ ప్లీజ్? కాస్త మేనేజర్ గారిని పిలుస్తారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ యూ లెట్ us నో సూన్? అంటే నీవు కెన్ యూ లెట్ us నో సూన్ అంటే నీవు మాకు త్వరలో తెలియజేయగలవా? కెన్ యూ డూ ఇట్ ఏ బిట్ మోర్ క్విక్లీ దెన్ దట్? అంటే నీవి కెన్ యూ డూ ఇట్ ఏ బిటిల్ మోర్ క్విక్లీ దెన్ దట్ అంటే నీవు ఈ పనిని ఇంతకంటే మరీ కాస్త వేగంగా చేయగలవా అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కెన్ యూ సజెస్ట్ వాట్ ఐ షుడ్ డూ? కెన్ యూ సజెస్ట్ వాట్ ఐ షుడ్ డూ అంటే నేను ఏమి చెయ్యాలో కాస్త సలహా ఇస్తారా? కెన్ యూ సజెస్ట్ వాట్ ఐ షుడ్ డూ నేను ఏమి చేయాలో కాస్త సలహా ఇస్తారా? కెన్ యూ లెట్ us నో సూన్ నీవు మాకు త్వరలో తెలియజేయగలవా? కెన్ యూ డూ ఇట్ ఏ బిట్ మోర్ క్విక్లీ దెన్ దట్ నీవి పనిని ఇంతకంటే మరీ కాస్త వేగంగా చేయగలవా? కెన్ యూ సజెస్ట్ వాట్ ఐ షుడ్ డూ నేను ఏమి చేయాలో కాస్త సలహా ఇస్తారా? హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం వుడ్ లైక్ టు గురించి తెలుసుకోబోతున్నాం. వుడ్ లైక్ టు అంటే చేయాలనుకుంటున్నాను అని అర్థం. వుడ్ లైక్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా ఎదుటివారికి తెలియజేయడానికి, అలాగే ఎదుటివారి అభిప్రాయాలను వినయంగా అడిగి తెలుసుకోవడానికి వుడ్ లైక్ టును ఉపయోగిస్తాము. వుడ్ లైక్ టు యొక్క
స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు వుడ్ లైక్ టు ప్లస్ వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్. ఐ వుడ్ లైక్ టు మీట్ యువర్ ఫాదర్. నేను మీ నాన్నను కలవబోతున్నాను. నిహాలి వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్. నిహాలి ఒక పాట పాడబోతున్నది. మన్విక్ వుడ్ లైక్ టు డ్యాన్స్. మన్విక్ డ్యాన్స్ చేయబోతున్నాడు. వీ వుడ్ లైక్ టు టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. మేము కాసేపు విశ్రాంతి తీసుకోబోతున్నాము. దే వుడ్ లైక్ టు టాక్ టు యూ వన్స్. వారు మీతో ఒకసారి మాట్లాడబోతున్నారు. షీ వుడ్ లైక్ టు టేక్ ఎంపీసీ గ్రూప్. ఆమె ఎంపీసీ గ్రూప్ తీసుకోబోతుంది. హీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. అతడు తనను తాను పరిచయం చేసుకోబోతున్నాడు. వుడ్ లైక్ టు. వుడ్ లైక్ టు అంటే చేయాలనుకుంటున్నాను అని అర్థం. వుడ్ లైక్ టును ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే మన అభిప్రాయాలను మర్యాదపూర్వకంగా ఎదుటివారికి తెలియజేయడానికి, అలాగే ఎదుటివారి అభిప్రాయాలను వినయంగా అడిగి తెలుసుకోవడానికి వుడ్ లైక్ టును ఉపయోగిస్తాము. వుడ్ లైక్ టు యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే సబ్జెక్టు వుడ్ లైక్ టు ప్లస్ వర్బ్ వచ్చేసి V1 లేదా బేస్ ఫామ్. ఐ వుడ్ లైక్ టు మీట్ యువర్ ఫాదర్. నేను మీ నాన్నను కలవబోతున్నాను. నిహాలి వుడ్ లైక్ టు సింగ్ ఏ సాంగ్. నిహాలి ఒక పాట పాడబోతున్నది. మన్విక్ వుడ్ లైక్ టు డ్యాన్స్. మన్విక్ డ్యాన్స్ చేయబోతున్నాడు. వీ వుడ్ లైక్ టు టేక్ రెస్ట్ ఫర్ ఎ వైల్. మేము కాసేపు విశ్రాంతి తీసుకోబోతున్నాము. దే వుడ్ లైక్ టు టాక్ టు యూ వన్స్. వారు మీతో ఒకసారి మాట్లాడబోతున్నారు. షీ వుడ్ లైక్ టు టేక్ ఎంపీసీ గ్రూప్. ఆమె ఎంపీసీ గ్రూప్ తీసుకోబోతుంది. హీ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ హిమ్సెల్ఫ్. అతడు తనను తాను పరిచయం చేసుకోబోతున్నాడు.